అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా సూరారంలోని న్యూ శివాలయ నగర్లోని వెలసినటువంటి శ్రీ శ్రీ జగద్గురు విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఆలయానికి రావడం జరిగింది. ఈ యొక్క ఆలయం యొక్క మహిమలను, ఆలయం యొక్క విశేషాలను, ఆలయ విశిష్టతను తెలుసుకొని వద్దాం పదండి. ఓం నమః శివాయ. మన తెలంగాణలోని హైదరాబాదు నగరములో కుత్బుల్లాపూర్ మండలములోని సూరారము గ్రామానికి చెందిన న్యూ శివాలయ నగర్ కాలనీలో వెలిసినటువంటి శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఆలయాన్ని చూసేందుకు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో ఆలయ విశేషాలను, వీరబ్రహ్మం గారి చరిత్ర, కాలజ్ఞానము గురించి ఆసక్తికరమైన విషయాలను, ఆలయములోని దేవతా విశేషాలను, పూజలు, ఉత్సవాలు, భక్తుల అనుభవాలను అన్నింటినీ పూర్తిగా తెలుసుకొని వద్దాం పదండి. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తెలుగు రాష్ట్రాలలో అత్యంత గౌరవమైన యోగులలో ఒకరు. వారు కేవలం యోగి మాత్రమే కాదు, మహాజ్ఞాని, మహా తపస్వి, భవిష్యవాణి చెప్పిన దివ్య దృష్టి కలిగిన మహానుభావుడు. వారి జీవితం అత్యంత ప్రసిద్ధమైన గ్రంథం కాలజ్ఞానం. ఈ గ్రంథములో భవిష్యత్తులోని జరగబోయే ఎన్నో సంఘటనలను వివరించారని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా మన కళ్ళను ఆకర్షించేది చుట్టూ ఉన్నటువంటి పచ్చని చెట్లు. ఎన్నో సంవత్సరాలుగా పెరిగిన ఈ వృక్షాలు ఆలయానికి సహజసిద్ధమైనటువంటి అందాన్ని తీసుకొని వచ్చాయి. నగర రద్దీకి దూరంగా ఉన్న ఈ ప్రదేశంలో ఒక ప్రశాంతమైన ఆశ్రమంలా కనిపిస్తూ ఉంది. ఈ ఆలయ ముఖద్వారం వద్ద ఉన్నటువంటి ధ్వజస్తంభం ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉన్నది. సాధారణంగా రాతి లేదా లోహముతో చేసినటువంటి ధ్వజస్తంభాలను పెడతారు. కానీ ఇక్కడ మాత్రం భారీ చెట్టు మొదలుతో తయారు చేసినటువంటి ధ్వజస్తంభాన్ని ఇక్కడ ఉంచారు. ఇది చరిత్రను, సాంప్రదాయాన్ని గుర్తు తెస్తుంది. ఈ ఆలయ ప్రాంగణమునందున వీరాంజనేయ స్వామి వారి సన్నిధి కూడా ఉన్నది. భక్తుల విశ్వాస ప్రకారంగా వీరాంజనేయ స్వామి వారు అత్యంత శక్తివంతమైన దైవముగా భావిస్తూ ఉంటారు. ధైర్యం, భక్తి, శక్తికి ప్రతీకగా నిలిచిన ఆంజనేయ స్వామి వారిని దర్శించుకునేందుకు ఇక్కడ అనేక మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాపరిష్టం వాతాత్మజం వానరాయుతాఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అంటూ ఆంజనేయ స్వామికి భక్తిపూర్వకముగా నమస్కరిస్తూ ఉంటారు ఇక్కడి భక్తులు.
ఆలయమునందున్న పక్కనే ఉన్నటువంటి నవగ్రహ మంటపము కూడా భక్తులను ప్రత్యేక ఆకర్షణగా నవగ్రహ దోష నివారణ కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే కుటుంబ శాంతి, ఆరోగ్యము, ఉద్యోగము, వివాహము వంటి సమస్యలకు పరిష్కారం కోసం శాంతి పూజలు కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయమునందున దధీవతి మాతకు ముందుగా ఈ యొక్క గురువు ఉన్నారు. ఈ గురువు పేరు నాకు తెలియదు, కావున తెలిసినటువంటి వారు కామెంట్లో ఆ గురువు గారి పేరును మాకు తెలియచేయగలరు. ఆలయ ప్రాంగణములోకి అడుగు పెట్టగానే మనసు భక్తి ఉల్లాసముతో పులకరించిపోతుంది. ఆలయ ప్రాంగణమంతా కూడా సువిశాల ప్రాంతములో ఎంతో ప్రశాంతంగా కనిపిస్తూ ఉంది. అదిగో చూడండి, స్వామివారి గర్భాలయాలతో పాటుగా ఉపదేవతల ఆలయాలు ఇక్కడ ఎంతో చక్కని దర్శనమిస్తున్నాయి. ఈ ఆలయంలో మరో విశేషము మృత్యుంజయ స్వామి వారు సన్నిధి. శివుని మృత్యుంజయ రూపములో అంటే మరణాన్ని జయించువాడు అనే అర్థం. భక్తులు మృత్యుంజయ స్వామిని ఆరోగ్య రక్షకుడిగా, అపమృత్యువును తొలగించే దైవముగా ఆరాధిస్తారు. మృత్యుంజయ మంత్రం జపించడం ద్వారా ఆయురారోగ్యాలు, మానసిక ప్రశాంతత కలుగుతుందని విశ్వాసం. లింగ రూపంలో దర్శనమిచ్చే మృత్యుంజయ స్వామి భక్తులకు శివానుగ్రహణ ప్రాప్తిని ప్రసాదిస్తాడని నమ్ముతారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకనివ బంధనాం మృత్యోర్ముక్షేయమామృతాత్. మంత్ర విశిష్టత మరియు అర్థం. త్రయంబకం అనగా 3 కన్నులు కలిగిన పరమశివుడు ఈడ పింగళ, సుషుగ్మ, నాడి మండలము లేదా భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలను దర్శించువాడు అని అర్థము. యజామహే అనగా ఆ ముక్కంటి దేవుణ్ణి పూజిస్తున్నాము అని అర్థం. సుగంధిం పుష్టివర్ధనం అనగా సుగంధభరితుడైనటువంటి వాడు సమస్త జీవకోటికి పుష్టిని అనగా ఆరోగ్యాన్ని, శక్తిని వృద్ధి చేయువాడు అని అర్థం. ఉర్వారుక నివబంధనం, దోసకాయ తీగ నుండి ఎలా అయితే సులువుగా వేరు చేయగలుగుతుందో పండిన తరువాత అలాగా. మృత్యోర్ముక్షి యమామృతాత్ అనగా మరణ భయము నుండి, బంధాల నుండి విముక్తి కలిగించే, మోక్షము లేదా అమరత్వాన్ని ప్రసాదించేవాడని అర్థం. ఆలయమునకు ముందుగా గణపతి, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క చిన్న విగ్రహము మనకు ఇక్కడ దర్శనమిస్తుంది. ఈ ఆలయమునందున ఈ విగ్రహాలను దర్శించుకొని లోపల గర్భాలయమునకు ప్రవేశించవలసి ఉంటుంది. గర్భాలయమునందున ఉన్నటువంటి ఆ విగ్రహాలను చూసి వద్దాం పదండి. ఇప్పుడు మనం ఆలయములోని ప్రధాన గర్భగుడికి వద్దకు చేరుకున్నాము. ఇక్కడ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు, వారి ధర్మపత్ని అయిన గోవిందమ్మ గారు కలిసి భక్తులకు దర్శనమిస్తారు. కాలజ్ఞానాన్ని రచించిన మహాయోగిగా ప్రసిద్ధి చెందిన వీరబ్రహ్మేంద్ర స్వామివారి సన్నిధి ఎంతో పవిత్రమైనటువంటిది. గర్భాలయములోని స్వామివారు ప్రియ శిష్యుడు సిద్ధయ్య గారు విగ్రహము కూడా ఉన్నది. గురుభక్తికి ప్రతీకగా నిలిచిన సిద్ధయ్య వీరబ్రహ్మం గారి బోధనను ప్రజలకు చేరవేస్తూ మహనీయుడిగా గుర్తింపు పొందారు. అందుకే ఈ యొక్క సిద్ధప్పకు కూడా ఇంత విశేషమైన ఆదరణ పొంది ఉన్నది. ఈ దేవాలయ చరిత్రలో ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే 1983 సంవత్సరములో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారు దేవాలయానికి భూమిని కేటాయించినట్లు స్థానికులు చెబుతారు.
ఆ తరువాత భక్తుల సహాయ సహకారము చేత ఆలయము క్రమంగా అభివృద్ధి చెందిందని చెబుతారు. ఈ ఆలయములో మరో ప్రత్యేక విషయం ఏమిటి అంటే, ఈ ఆలయానికి పూజారులుగా నిర్వహిస్తున్నటువంటి వారు శ్రీ శ్రీ పరశురామ శర్మ గారు ఆలయానికి ప్రధాన పూజారిగా ఇక్కడ ఎన్నో సంవత్సరములుగా పూజాక్రతువులను ఆచరిస్తూ ఉన్నారు. నిత్యం స్వామివారి పూజలో ప్రత్యేక ఉత్సవాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. ప్రతి శివరాత్రి రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవము, వేలాది మంది భక్తులతో ఇక్కడ వచ్చినటువంటి వారికి అన్నప్రసాదాలు, ఎన్నో విధములుగా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఈ యొక్క పరశురామ శర్మ గారు. విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ధర్మపత్ని అయిన గోవిందమ్మ గారులను మనం దర్శించుకోవడం ఎంతో సంతోషకరముగా ఉన్నది. ఈ ఆలయమునందున జరిగే పూజలను, వాటి విశిష్టతను కూడా పూర్తి వివరాలు పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. ఆ స్వామివారిని దర్శించుకొని హారతి తీసుకోండి. దేవుడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మహారాజుకి జై. గారు నమస్కారములు. నమస్కారం. నా పేరు కుమారస్వామి. నా యాత్ర అనే ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక భావాలను, సనాతన ధర్మాన్ని తెలియచేయాలనే ఒక సంకల్పం చేత నేను ఈ యొక్క యాత్రలు చేస్తూ మన యొక్క సనాతన సాంప్రదాయాలను, ఆలయ విశేషాలను, విశిష్టతలను తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ యొక్క శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం యొక్క మహిమ మన సూరారంలో, జీడిమెట్లలో, ఈ కుత్బుల్లాపూర్ మండలంలోనే ఏకైక మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం అతి పురాతనమైనటువంటిదని తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఈ ఆలయ చరిత్ర, ఆలయ విశిష్టతను కాస్త వివరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బోలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మహారాజుకి జై. నా పేరు పరశురామ శర్మ. గత కొన్ని సంవత్సరాల నుండి నేను ఈ స్వామివారికి సేవ చేయడం జరుగుతుంది. అసలు ఈ ఆలయం గురించి చెప్పాలి అంటే, ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే 83-84లో ఆయన ఉన్నారో ఆ తెలుగుదేశం హయాంలో, అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నరసింహ ముదిరాజు గారు, గంగయ్య గౌడ్ గారు, తర్వాత కొంతమంది భక్తులంతా కలిసి ఈ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క పాటలు పాడుతూ భజన చేస్తూ ఎన్టీ రామారావు దగ్గర వెళ్ళటం జరిగింది. ఆ సమయంలో ఆయన సంతోషించి ఒక లెటర్ ఇవ్వటం జరిగింది. ఆ లెటర్ ద్వారా ఇక్కడ కలెక్టర్ని పట్టుకొని, ఇక్కడ ఎంఆర్ఓ వాళ్ళని పట్టుకొని, ఇక్కడ అప్పుడంతా ఖాళీ ఉండే స్థలం, అంతకుముందు ఇక్కడ చిన్నగా ఒక ఫోటో పెట్టి పూజ చేయటం జరుగుతుంది. దాని తర్వాత వీళ్ళు అక్కడ వెళ్ళి రామారావుతో అడగటం జరిగింది. రామారావు గారు రాసి ఇవ్వడం జరిగింది. అప్పుడు వీళ్ళంతా కలిసి గంగయ్య మరియు నరసింహ, కొంతమంది ఇంకా ఉన్నారు, అందరు కలిసి కూడా ఈ ఆలయం కోసం కష్టపడడం జరిగింది. దాని తర్వాత అంటే ఇంచుమించు 83 నుంచి స్టార్ట్ అయితే 85-90 వరకు గుడి కట్టడం జరిగింది. 95లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అంటే ఇంచుమించు మీకు 35-40 సంవత్సరాల నుంచి ఈ ఆలయం ఇక్కడ ఉంది. దీని తర్వాత వీళ్ళు నాకు స్వామి ఇలా ఉంది అంటే సరే అని చెప్పేసి నేను ఒక ఆలయం స్వామివారికి సేవ చేయడం జరిగింది. సేవ చేస్తూ కొంతమంది మారవాడి సేట్లను పట్టుకుంటే వాళ్ళంతా కలిసి ఈ మండపం వేయడానికి, గుడి కట్టడానికి సహాయం చేశారు. అందుకని చెప్పేసి ఒకటి బ్రహ్మంగారి మఠం ఉంటే పబ్లిక్ రావడం కష్టం అనే ఉద్దేశంతో ఆలోచించి ఇక్కడ శివాలయం, ఆంజనేయ స్వామి మరియు దధిమతి మాత, నవగ్రహాలు ఇదంతా స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి స్వామివారికి అనుగ్రహం వల్ల ఎంతోమంది భక్తులు ఇక్కడ సంవత్సరానికి 2 సార్లు కార్యక్రమం జరుగుతాయి. వార్షికోత్సవం ఒకటి, తర్వాత స్వామివారి యొక్క జయంతి జరుగుతూ ఉంటుంది, మహాశివరాత్రికి కళ్యాణం జరుగుతుంటుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడాను స్వామివారి యొక్క ఆరాధన మహోత్సవం, కళ్యాణం ఇవి జరుగుతూ ఉంటాయి. చాలామంది భక్తులు వస్తుంటారు. ఈ చుట్టుపక్కల కూడా
దగ్గరలో ఉంటూ మొదట్లో ఈ ఆలయం లేదు. ఇప్పుడు అక్కడక్కడ 1-2 ఆలయాలు నిర్మించడం జరిగింది. గుట్టలు అక్కడక్కడ కొన్ని చేయడం జరిగింది. కానీ ముందు నుంచి ఇదే. సుమారు 40 ఏళ్ల క్రితం నుంచి ఆ ఆలయం ఉందంటే ఇదే. ఈ ఆలయం చాలా పాతది. ఇక్కడ చాలామంది భక్తులు వచ్చేసి ఎంతోమంది ఇక్కడ మొక్కుకుంటారు. వాళ్ళ కోరికలు నెరవేరుతుంటాయి. వాళ్ళు వచ్చి ఇట్లా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కాబట్టి స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ యొక్క పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని రాసినట్లుగా ఈ కాలజ్ఞానంలో చెప్పేటటువంటివి అన్నీ జరుగుతున్నాయని భక్తుల విశ్వాసం చాలా ఉంటుంది. కాబట్టి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఇక్కడ జరిగేటటువంటి మహోత్సవాలు, అదేవిధంగా ఈ యొక్క పారాయణాలు ఏమైనా ఉంటే దాని గురించి వివరిస్తారని తెలుసుకుంటాం. ఉత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి. వైశాఖ మాసంలో ఆరాధనోత్సవం జరుగుతుంటుంది. అదేవిధంగా మనకు మాఘమాసంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణం జరుగుతుంటుంది. ఇక్కడ మేమిద్దరం అర్చకులం. నేను ప్రధాన అర్చకుడిని, లవలేష్ శుక్ల గారు ఆయన అమ్మవారికి ఆరాధన చేస్తుంటారు, నాతో పాటు కూడా సహకరిస్తుంటారు. మేమిద్దరం కూడా అర్చకులుగా చేస్తున్నాము. స్వామివారి అనుగ్రహం వల్ల ఎవరు ఏం కోరుకున్నా కోరికలు నెరవేరుతున్నాయి. అది అంతరం కన్ఫామ్. రెండవది ఏంటంటే ఆరాధనా మహోత్సవం కూడాను ఎవరినో పిలవడం కాకుండా మేమే ఈ కార్యక్రమాలు చేస్తుంటాము. చాలామంది భక్తులు వస్తూ ఉంటారు కార్యక్రమానికి. ఆరాధనా ఉత్సవం, కళ్యాణం ఇవి రెండు కూడా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి. చూశారు కదా భక్తులారా, ఈ యొక్క మహోన్నతమైనటువంటి శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం సూరారంలోని కూతవేటు దూరంలో, అనగా మనకు హైవే రోడ్డుకు నడకదారిలో వచ్చేటంత దగ్గరలోనే ఈ యొక్క బ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం మఠం ఉన్నది. ఈ మఠంలో ఆనాటి కాలం నుండి ఎన్నో పూజలు, పూజా కైకర్యాలు, వ్రతాలు, నోములు ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఆనాటి కాలమునందున పెద్దలు ఇక్కడ కాలజ్ఞాన బోధన కూడా చేస్తూ ఉండేరట. పంతులు గారు కూడా ఆ కాలజ్ఞానాన్ని కూడా ఎంతో మందికి బోధించారు. ఈ మధ్య కాలంలో ఈ యొక్క ఆలయ అభివృద్ధి పనులు చక్కగా జరగడం వలన భక్తుల యొక్క శ్రేయస్సుతో దినదినాభివృద్ధి కలిగి ఆలయం పవిత్రమైనటువంటి ఆలయంగా మారింది. ప్రకృతి చెట్ల మధ్యలో ఈ యొక్క ఆలయం అందంగా కనిపిస్తుంది. కావలసినటువంటి వారు ఈ సూరారంకు దగ్గరలో ఉండేటటువంటి ఈ ఆలయాన్ని ఒక్కసారన్నా దర్శించి ఆ స్వామివారిని కృపను ప్రార్థులు కాగలరు. ఈ ఆలయంలోని మరో ప్రత్యేకమైనటువంటి సన్నిధి దధీమాత ఆలయం. రాజస్థాన్ ప్రాంతానికి చెందినటువంటి ఈ దేవత ఉత్తర భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందినది. దధీమాత మాతను శక్తి స్వరూపిణిగా భావిస్తారు. ఆమెను భక్తులు కష్టాల నుండి రక్షిస్తుందని, కుటుంబ సౌఖ్యములు, ఐశ్వర్యమును ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. మన దక్షిణ భారతదేశంలో ఆమెకు సన్నిధి ఉండటం ఈ ఆలయంలోని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ. దధీమాత అనేది లక్ష్మీదేవి యొక్క అవతారంగా భావింపబడే హిందూ దేవత. దధీచి మహర్షి యొక్క సోదరి అయిన ఈ తల్లిని రాజస్థాన్లోని నాగోర్ జిల్లా గౌత్ మంగ్లాడ్ గ్రామానిలో పూజిస్తూ ఉంటారు. ఈ ఆలయం ఉత్తర భారతదేశంలోని పురాతనమైన దేవాలయాలలో ఒకటి, ప్రసిద్ధి చెందినది. ఇది గుప్తుల కాలము నాటిది అని చెబుతారు. దధీచి మహర్షి సోదరి అయిన ఈ మాత మాఘశుద్ధ సప్తమి నాడు ఆకాశంలో జరిగిన ఒక అలజడి వలన ఉద్భవించిందని నమ్ముతారు. మాఘశుక్ల అష్టమి నాడు వికటాసురుడు అనేటటువంటి రాక్షసుని సంహరించింది. ఈ ఆలయము లోపల భాగంలో వాల్మీకి రామాయణానికి సంబంధించిన అద్భుతమైన శిల్పకళలు, దేవీ మహత్యము యొక్క అత్యంత పురాణ వర్ణములు ఉంటాయి.
ఈ అమ్మవారు దదీచి బ్రాహ్మణులతో పాటు దహిమా క్షత్రియ వైశ్య తదితర వర్గాలకు ప్రధాన కుల దేవతగా ఆరాధిస్తూ ఉంటారు. ఈ అమ్మవారిని ఎక్కువగా రాజస్థానీయులు వైశ్యులు ఈ అమ్మవారిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారికి ప్రతిరోజు పాలతో అభిషేకం చేస్తారు. చైత్ర మాసంలో మరియు ఆశ్వయుజ మాసంలో వచ్చే నవరాత్రుల సమయంలో ఇక్కడ అత్యంత వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. घंटाशूलहलानि शंखमुसले चक्रम धनुषायकम हस्ताभिघनाद विरसाक्षी तांसतुल्य प्रभाम गौरी देह समुद्भवां त्रिजगतामयाधारभूता महा पूर्वा मंत्र सरस्वती मन भजे शुंभाय दैत्यादिने श्री महाकाली महालक्ष्मी महादेव गण्य अक्षत पुष्पाणि समर्पयामि अथ मंगल नीराजनमः वातो देवता सूर्यो देवता चंद्र देवता बृहस्पतिर देव देवता इंद्रो देवता वरुणो देवता धर्मानुक्रमान्यासन तेहना। जय श्री राम। ये जो मंदिर है ये तेलंगाना में ऐसा टेम्पल नहीं रहता, ये टेम्पल का बारे में आप कुछ बता सकते? मैं लवलेश शुक्ला। श्री ये दधीमती माता मंदिर श्री राजस्थान में मांगलोद में है। ये यहाँ पहला मंदिर श्री मांगलोद में है। दूसरा मंदिर यहाँ श्री जीटी मेटला सुराराम न्यू शिवालय नगर में श्री दधीमती माता मंदिर का ये मारवाड़ी जो हैं उनकी एक कुल देवी है। कुल देवी का नाम है श्री दधीमती माता देवी नाम है। इनका मैं पुजारी हूँ, इनकी मैं पूजा करता हूँ। ఈ యొక్క దధీమతి మాతను ఇక్కడ ఉండేటటువంటి రాజస్థాన్కు సంబంధించినటువంటి భక్తులు అదే విధంగా మార్వాడి భక్తులు అమ్మవారిని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఈ ఆలయానికి విచేసి ఆలయములో ప్రత్యేక పూజా కార్యక్రమములు ఆచరించుకొని ఆ తల్లి అనుగ్రహానికి महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुर्मे देवा सर्वकार्येषु सर्वदा राधमोदकं सदा विमुक्ति साधकं कलाधरावतंसकं विलासिलोकरञ्जकम् अनायकनायकं विनाशिते बुधैत्युकं नता शुभाशुनाशकं नमामि विघ्नेश्वर पारपङ्कजम् नतेतिरातिभीकरं नवोदितार्कभास्वरं नमस्तुरारिनिर्जनं नतादिकापदुद्धरं सुरेश्वरं निधेश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरं जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां नितान्तकान्त दन्तकान्त मन्तकान्त कात्मज अचिन्त रूप मन्तहीन मन्तराय ग्रन्थनं यदि अन्तरे निरन्तरं वसन्तमेव योन्यं तमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततम् अकिञ्चनाद्यमाजरं चिरन्तनोक्तिभाजनं पुरारिपूर्वनन्दनं सुरारिगौरचरणं जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां। నా యొక్క వీడియో చూస్తున్నటువంటి సమస్త భక్తులకు శుభాలు జరగాలని కోరుకుంటూ ఉన్నాను. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైనటువంటి విషయాలను కామెంట్ ద్వారా తెలియచేయండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. నా యాత్ర వీక్షకులకు ధన్యవాదములు తెలియచేస్తూ మీ కుమారస్వామి.